హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేసింది. సో సమ్మర్లో మనందరికీ మన ఇంట్లో ఏసీ ఉండాలి. సో అంటే ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న ఏసీ ఉంటుంది. అలాంటిది ఒక హోటల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ ఒక పెద్ద సర్కమ్స్టెన్స్ ఉన్న వాటికైతే ఒక పెద్ద ఏసీ కావాలి. సో ఒకసారి చూడండి ఎలాంటి ఏసీ ఉంది. సో ఒకసారి సార్ని ఆయనకి తెలుసుకుందాం. ఎలాగా ఈ ఏసీ అనేది సెట్ చేస్తారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీని కాస్ట్ ఎంత, ఇది ఎంతమందికి సరిపోతుంది, అలాంటి క్వశ్చన్స్ అన్ని ఒకసారి దీంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్ అన్ని సో సార్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్. ముందుగా మీ పేరు సార్? నా పేరు సయ్యద్. సో నా కంపెనీ పేరు నేషనల్ కూల్ సిస్టమ్. మేము యాక్చువల్గా ఎయిర్ కండిషనింగ్ లో 20 years నుంచి ఉన్నాం. సో నాకు యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ నాది సర్వీస్ ఇంజనీర్ మేము. సో మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 16-18 years అయింది. సో మేము జనరలీ ఎస్పెషల్లీ టోటల్ సెంట్రల్ ఏసీ చేస్తాం. సెంట్రల్ ఏసీలో ఒక 3-4 మోడల్స్ ఉంది. డక్టబుల్ ఏసీ, చిల్లర్ ప్లాంట్, విఆర్ఎఫ్ సిస్టమ్ అట్లా. సో మేము టోటల్ కమర్షియల్ ప్లేసెస్ అండ్ రెసిడెన్షియల్ ప్లేసెస్ అన్ని దగ్గర చేస్తాం. ఓకే. సో ఈ మోడల్ అయితే ఫస్ట్ ఇది పెద్ద ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ లో మేము టోటల్ సెంట్రల్ ఏసీ చేసినాం. ఈ లైన్స్ ఉంది కదా, ఈ డక్టబుల్ లైన్స్, దానికి అక్కడ కార్నర్ లో ఏసీ పెట్టి దానికి డక్టింగ్ రన్ చేస్తాం. కూల్ ఎయిర్ కూల్ చేయడానికి అది అట్లా డక్టింగ్ రన్ చేస్తాం. సో ఈ టోటల్ ఫంక్షన్ హాల్ ఎస్ఎఫ్టీ అంటే 35,000 ఎస్ఎఫ్టీ ఉంది. సో మేము దీనిలో ఒక 360 ton ఏసీ పెట్టినాం. సో ఇట్లా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం మేము. ఒక ప్లేస్ కి ఎన్ని ఏసీ అంటే ఎలా వేస్తారు సార్? ప్రాసెస్ ఏంటి దీనికి ప్లేసెస్ వైజ్ రెస్టారెంట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, షోరూమ్ అయితే డిఫరెంట్ ఉంటుంది, అండ్ కమర్షియల్ షాపింగ్ మాల్ ఇట్లా ఉంటే డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఆఫీస్ అయితే సో దీనికి మేము అన్ని ప్లేసెస్ లో బ్యాంకెట్ హాల్, ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్, జిమ్ అన్ని దగ్గర చేస్తాం. సో దాని రిక్వైర్మెంట్ ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. సో యాజ్ ఏ కన్సల్టెంట్ మేము అడ్వైస్ ఇస్తాం ఎట్లా కాస్ట్ సేవింగ్ చేయాలా, ఏ మోడల్ కి వెళ్తే బాగుంటది, ఏ మోడల్ లో ఎక్కువ లైఫ్ ఉంటుంది, అండ్ రీజనబుల్ కాస్ట్ వైజ్ మేము కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ ఇచ్చి దానికి ప్రైస్ సేవింగ్ చేసి మోడల్ సజెస్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు మాకు ఒక రెస్టారెంట్ ఉంది. సో దాంట్లో 3000 ఎఫ్ఎఫ్టీ నడుస్తుంది. సో దాంట్లో ఎలా పెడతారు సార్? ఎలా ప్రాసెస్ ఉంటుంది సార్? 3000 ఎస్ఎఫ్టీ అంటే దానికి రెస్టారెంట్ కి మేము యాక్చువల్ గా దాని హైట్, విడ్త్, లెంత్, విడ్త్ అట్లా మెజర్మెంట్ చేసి దానికి సెక్షన్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ సెక్షన్, ఒక నార్మల్ సెక్షన్. ఓకే. దానికి ఎస్ఎఫ్టీ వైజ్ మేము క్యాల్కులేషన్ చేస్తాం. సో రెస్టారెంట్ అయితే 100 ఎస్ఎఫ్టీకి 1 ton పడుతుంది. 3000 ఎస్ఎఫ్టీ అంటే 30 ton పడుతుంది. 30 ton కి అప్రాక్సిమేట్లీ కాస్ట్ వచ్చి మనకి 11 lakhs 20 lakhs 11 to 12 lakhs అవుతుంది. అంటే ఎక్కడెక్కడ పెడతారు సార్? ప్లేస్ అన్ని కమర్షియల్ ప్లేసెస్ అన్ని చేస్తాం. బ్యాంకెట్ హాల్, షోరూమ్, ఫంక్షన్ హాల్, ఆఫీసెస్, కార్పొరేట్ ఆఫీసెస్, థియేటర్, షాపింగ్ మాల్, జిమ్, ప్రేయర్ హాల్ అన్ని దగ్గర చేస్తాం సెంట్రల్ ఏసీ. అంటే కొంతమంది అంటుంటారు ఈ సెంట్రల్ ఏసీ అనేది ప్లేస్ హైట్ ఉంటేనే సెట్ అయ్యింది, హైట్ తక్కువ ఉంటే అంటే ఉన్న ప్లేస్ కి హైట్ తక్కువ ఉంటే సెట్ కాదని అంటున్నారు. ఏ హైట్ వరకు ఉంటుంది సార్ ఇది? సెంట్రల్ ఏసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక లిమిటెడ్ ఏరియా ఉండాలి. మినిమం ఒక 1000 ఎస్ఎఫ్టీ ఉంటే అప్పుడు సెంట్రల్ ఏసీకి వెళ్ళాలి. 1000 ఎస్ఎఫ్టీ అబౌవ్ ఉంటే కమర్షియల్ ఏసీ కంపల్సరీ మీకు సెంట్రల్ ఏసీ అవసరం ఉంటుంది. సెంట్రల్ ఏసీకి ఎందుకు వెళ్ళాలంటే దానికి కాస్ట్ సేవింగ్ ప్లస్ పవర్ సేవింగ్ అండ్ కూలింగ్ ఎఫిషియన్సీ దీనిలో సెంట్రల్ ఏసీలో చాలా బాగుంటుంది. అండ్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్లో వస్తుంది. దీనికి డబుల్ లైఫ్ ఉంటుంది. నార్మల్ ఏసీకి దీనికి కంపేర్ చేస్తే ఇది మీకు 16 to 18 years లైఫ్ ఇస్తుంది సెంట్రల్ ఏసీ. సో కమర్షియల్ ఏసీ మనకి కంపల్సరీ మీకు రిటర్న్ వస్తుంది, 100% పడుతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక 500 kilometers వెళ్ళాలా, మనం బండిలో కార్లో వెళ్తే మనకి ఇన్స్టెంట్గా మనం రీచ్ అవుతాం మన ప్లేస్కి. ఓకే. అదే మనం బైక్లో వెళ్తే మనం ఎంత టైట్ అవుతాం. అండ్ బైక్ ఒక లిమిటెడ్ ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక 100 kilometers వెళ్ళిన తర్వాత అది షట్ డౌన్ అవుతుంది, లేకపోతే పవర్ దానికి లోడ్ పడుతుంది ఇంజన్కి. సేమ్ అట్లా సెంట్రల్ ఏసీ కూడా అట్లా కార్ అలాగా ఉంటుంది. మనం ఎక్కువ యూజింగ్ ఉంటే అండ్ ఇన్స్టెంట్ మనం కూలింగ్ కావాలంటే దానికి సెంట్రల్ ఏసీ వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాలి, ఒక ప్లేస్ మీకు చూపిస్తాం, అది తీసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు సార్? ఫస్ట్ ఆ పర్సన్కి కానీ ఏం చెప్తారంటే ఏం డైరెక్షన్స్ ఇస్తారు? ఇన్ హైదరాబాద్ అయితే మేము టోటల్ సైట్ విజిట్ చేస్తాం. ఏముంది హాస్టల్, హోటల్, హాస్పిటల్ ఏముంది దానికి ఇన్స్పెక్షన్ చేసి దానికి ఎంత సేఫ్టీ ఉంది, దానికి ఎంత టన్ పడుతుంది, దానికి ఏ మోడల్ కి వెళ్తే బాగుంటుంది. దీనిలో కూడా ఒక 3-4 మోడల్స్ ఉంటుంది. చిల్లర్ ప్లాంట్, ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, దానికి చిల్లర్ ప్లాంట్ పెడతాం.
నెక్స్ట్ ఐటీ కంపెనీస్, కార్పొరేట్ ఆఫీసర్స్, షోరూమ్స్ ఎక్కడ కంటిన్యూస్గా మొత్తం యూసేజ్ ఉంటే దానికి విఆర్ఎఫ్ సిస్టమ్ పెడతాం. అండ్ నార్మల్ యూసేజ్ అయితే డక్టబుల్ ఏసీ పెడతాం. అట్లా ఈ మోడల్ మేము సజెషన్ చేస్తాం, సైడ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కోటేషన్ ఇస్తాం. ఎస్ఎఫ్టీ వైజ్ ఎంత ఎస్ఎఫ్టీ ఉంది, దానికి ఎంత కెపాసిటీ పడుతుంది, దానికి ఎంత బడ్జెట్ ఉంటుంది. అప్పుడు మేము యాక్చువల్గా మేము బల్క్ సేల్ చేస్తాం, చాలా బల్క్లో చేస్తాం. సో నాకు వర్కౌట్ అవుతుంది, మేము చాలా లో మార్జిన్లో సేల్ చేస్తాం. సో రెగ్యులర్ ఉండడం వల్ల మీరు లో మార్జిన్ లో సేల్ చేస్తారు. సో నా వర్క్ కూడా చాలా స్టాండర్డ్ ఉంటుంది. మీరు చూడండి ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ చేసిన మేము, ఒక 1 కంప్లైంట్ కూడా లేదు దీనిలో. అంటే ఒకవేళ ఇప్పుడు తీసుకున్నాం, మీ దగ్గర తీసుకున్నాం, అంతా వర్క్ అయిపోయింది, దాని తర్వాత ఎలా ఉంటుంది సార్? అంటే సర్వీసింగ్ కానీ, అంటే వారంటీ కానీ, గ్యారంటీ కానీ ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? దీనిలో 1 ఇయర్, అన్ని కమర్షియల్ ప్రొడక్ట్స్ కి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. దీనిలో ఏసీ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ ఎసెసరీస్, గ్యాస్, కంప్రెసర్ అండ్ దీనికి సర్వీసెస్ 1 ఇయర్ లో ఒక 2 సర్వీస్ 3 సర్వీస్ అట్లా అన్ని మేము 1 ఇయర్ వారంటీ ఇస్తాం. ప్రొడక్ట్ లైఫ్ అయితే మేము డిపెండ్ ఆన్ ప్లేస్ వైజ్ మేము మోడల్ సజెషన్ ఇస్తాం అండ్ బ్రాండ్ కూడా సజెషన్ ఇస్తాం, ఏ మోడల్ కి వెళ్తే బాగుంటుంది అట్లా. దీనిలో మేము క్యారియర్ వేసి సజెస్ట్ చేసినాం ఫంక్షన్ హాల్ కి. సో ఇది కమర్షియల్ ప్రొడక్ట్స్ కి ప్లేస్ కి హెవీ క్వాలిటీ ప్రొడక్ట్ అంటే దీనికి క్యారియర్ చాలా బాగుంది. అంటే ఏమైనా రిపేర్స్ వచ్చినా కూడా, ఏమైనా ఎయిర్ లీక్స్ అయినా కూడా మళ్ళీ మీ దగ్గర నుండి ఎలా ఉంటుంది సార్ స్పందన? కంప్లైంట్స్ ఏదైనా ఉంటే మేము సర్వీస్ ఇస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వాలిటీ వర్క్ ఉంటుంది. మేము ఒకసారి వర్క్ చేస్తే ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ కస్టమర్ నాకు మర్చిపోతుంది, అట్లా నస్తే ఉంటుంది ఏసీ. అంటే ఎలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా ఇవి పెట్టిస్తారంట? అబౌవ్ 1000 ఎస్ఎఫ్టీ అయితే కంపల్సరీ సెంట్రల్ ఏసీకి వెళ్ళాలి. అప్పుడు పవర్ సేవింగ్ ఉంటుంది, కాస్ట్ సేవింగ్ ఉంటుంది, ఇన్స్టెంట్ కూలింగ్ వస్తుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది సెంట్రల్ ఏసీలో వెళ్తే. అంటే హాస్పిటల్స్ లో, హాస్టల్స్ లో, షాపింగ్ మాల్స్ అంటే అంటే లాంగ్ ప్లేస్, అంటే పెద్ద ప్లేస్ ఉన్న ప్రతి వారికి ఇది యూజ్ అయింది. 1000 ఎస్ఎఫ్టీ అబౌవ్. 1000 ఎస్ఎఫ్టీ అంటే 5000, 10,000, 50,000, 1 lakh ఎస్ఎఫ్టీ కూడా అంతే. కమర్షియల్ ఏసీ కంపల్సరీ సెంట్రల్ ఏసీకి వెళ్ళాలి. అంటే ఒకటి ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే ఫస్టే సెంట్రల్ ఏసీ పెడతారు. సో చాలా మంది పెట్టించిన తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ కన్స్ట్రక్షన్ ఉంటే 1000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ పెట్టించే ఛాన్స్ ఉందా? ఉంది. రన్నింగ్ రెస్టారెంట్ ఉంది, దానిలో ఏసీ లేదు. మేము ఏసీ చేయాలంటే దానికి ప్లాన్ చేస్తాం మేము. వితౌట్ వాళ్ళది ఇంటీరియర్ డిస్టర్బ్ చేసి మేము ప్లాన్ చేస్తాం. అట్లా ఒక పాత ఫంక్షన్ హాల్ ఉంది, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ పాత ఫంక్షన్ హాల్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ నడుస్తుంది, వితౌట్ ఏసీ ఎక్కడికైనా కస్టమర్స్ రావట్లేదు. ఒక చిన్న హెయిర్ సలూన్ కూడా ఉంటే వాళ్ళ దగ్గర కూడా కొంచెం ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది అండ్ ఏసీ మ్యాండటరీ ఉంది. సో ఎక్కడ ఏసీ ఉంటే అక్కడ బుకింగ్స్ ఎక్కువ వస్తుంది రెస్టారెంట్స్ కి, ఫంక్షన్ హాల్ కి. సో పాత ఫంక్షన్ హాల్ కి రినివేట్ చేసి దానికి ఏసీ చేస్తుంది ఇప్పుడు. సో ఏసీ చేస్తే ఏసీ బుకింగ్ ఎక్కువ వస్తుంది ఫంక్షన్ హాల్ కి, ఏసీ చేస్తే బాగుంటుంది. సో పాత ఫంక్షన్ హాల్ కి మేము ఏసీ కూడా పెడతాం. చాలా మంది ఏమనుకుంటారు అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే పెట్టాలి, తర్వాత ఇంకా పెట్టడం కుదరదు అని అనుకుంటారు. ప్రాబ్లం లేదు, అట్లా ఏం లేదు. ఎప్పటికైనా పెడితే మేము ప్లాన్ చేస్తాం దానికి. అంటే కూలింగ్ అనేది ఎలా ఉంటుంది సార్? కూలింగ్ కూడా అదంతా సెంట్రల్ ఏసీలోనే వస్తుంది కదా. సో కూలింగ్ అనేది ఎలా ఉంటుంది? అంటే పెంచడం, ఇన్స్టాంట్ గా ఎక్కువ రావడం, అట్లాంటి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఎగ్జాంపుల్ ఒక 3000 ఎస్ఎఫ్టీ మీరు రెస్టారెంట్ చెప్పిన కదా, దానికి 30 టన్ పడుతుంది. 30 టన్ లో మేము ఒక 3 మిషన్స్ 2 మిషన్స్ అట్లా ప్లాన్ చేస్తాం. ఆ 2 మిషన్స్ 3 మిషన్ ఇండివిజువల్ కంట్రోలింగ్ ఉంటుంది. సో మీకు డిపెండ్ ఆన్ సెక్షన్ వైజ్ మీరు యూస్ చేయండి. ఒక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, సెంటర్ అట్లా 3 పార్ట్ లో మనం డివైడ్ చేసి ఆ 3 మిషన్స్ డివైడ్ చేసి మేము ఇస్తాం మీకు. మీరు ఫస్ట్ ఏ సెక్షన్ లో బుకింగ్ అయితే అక్కడ ఏసీ ఆన్ చేయండి. దానికి రిమోట్ టెంపరేచర్ కూడా కంట్రోలింగ్ ఉంటుంది. మీకు కావాల్సింది టెంపరేచర్ 20 డిగ్రీ, 24 డిగ్రీ, 26 డిగ్రీ, మీకు ఎంత సఫిషియెంట్ ఉంటే మీరు ఆన్ చేయండి. మీ కస్టమర్ డిమాండ్ చేస్తే 20 డిగ్రీ కావాలంటే దానికి టెంపరేచర్ సెట్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. హెవీ కూలింగ్ కావాలంటే 20 డిగ్రీ, 22 డిగ్రీ కూడా సెట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు 1000 ఎస్ఎఫ్టీ అంటే కొన్ని బ్లోయర్స్ యూజ్ చేస్తారా? అంటే బ్లోయర్స్ యూజ్ చేస్తారా? మరి 10,000 బ్లోయర్స్ అంటే ఎన్ని బ్లోయర్స్ యూజ్ చేస్తారు? అట్లా ప్రాసెస్ ఏంటి? అదే దాని ప్రకారం మేము సజెషన్ ఇస్తాం. 1000 ఎస్ఎఫ్టీ అయితే దానికి చిన్న చిన్న మిషన్స్ వస్తుంది, 5.5 టన్, 8 టన్ అట్లా. 10,000 ఎస్ఎఫ్టీ దానికి 17 టన్, 18 టన్, 22 టన్ అట్లా పెద్ద మిషన్స్ వస్తుంది. అట్లా మేము డిజైన్ చేసి ఇస్తాం సార్. అన్న ఇదేంటిదన్న? ఇది డక్టబుల్ ఏసీ చెప్తే సార్ దీనికి. ఇది సెంట్రల్ ఏసీలో మనకి డక్టబుల్ ఏసీ పెడతాం మేము. ఎక్కడ పెద్ద ఏసీస్ పెద్ద ఏరియా ఉంటే దానికి సెంట్రల్ ఏసీలో ఈ డక్టబుల్ ఏసీ పెడతాం. ఇది 35,000 ఎస్ఎఫ్టీ ఫంక్షన్ హాల్ కి మేము దీనిలో 17 టన్, 22 టన్ మిషన్స్ పెడతాం అట్లా. సో ఇదేంటి సార్ ఈ లైన్స్ అన్ని ఏంటి? ఇది డక్టింగ్ ఉంటుంది సార్. ఈ మిషన్స్ మేము ఒక మిషన్ పేరు ఉంటుంది, ఒక లోపల ఇది లోపల మిషన్స్. ఇది డక్టబుల్ ఏసీ ఇండోర్ యూనిట్, ఇది లోపల వస్తుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఒక అవుట్డోర్ వస్తుంది. దీనికి
కూల్ ఎయిర్ పంపాలంటే దీనిలో కూల్ ఎయిర్ వస్తుంది. ఓకే. ఈ కూల్ ఎయిర్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఈ డక్టింగ్ యూజ్ చేస్తాం. ఈ లైన్ ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారని అడుగు. ఇది హ్యాంగ్ చేస్తాం సార్ లోపల కార్నర్ కి, అంటే పైన లోపల పైన లోపల పైన, బయట ఇంకొకటి బయట హాట్ ఎయిర్ వస్తుంది, దీనిలో కూల్ ఎయిర్ వస్తుంది. సో ఆ ఎయిర్స్ నుండి ఈ డక్ట్స్ లో ఈ డక్ట్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, ఈ డక్ట్ నుంచి డివైడ్ అవుతుంది ఎయిర్. ఇప్పుడు 30,000 SQT అన్నారు కదా, Yes, సో దానికి ఇది ఎంత యూజ్ చేస్తున్నారు సార్? ఇది 17 టన్ ఉంది, 17 టన్ 21 నంబర్స్ ఉంది మిషన్స్. అంటే 2,000 3,000 SQT అంటే ప్లేస్ అంటే సో ఎంత యూజ్ చేస్తారు సార్ ఇది? అప్పుడు 2000 SFT అంటే 20 టన్ పడుతుంది ఒక రెస్టారెంట్ అయితే. దానిలో 2 మిషన్స్ యూజ్ చేస్తాం, ఒక 11 టన్ ఒక 8.5 టన్ అట్లా. అంటే ఇప్పుడు 3000 SQT ప్లేస్ ఉంది, సో దానికి మీకు ఓకే చెప్పేసారు మీకు పెట్టమని. ఓకే. సో ఎన్ని డేస్ తీసుకుంటారు సార్? టైం ఎంత తీసుకుంటారు? డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ వైజ్ ఉంటుంది. ఒక చిన్న ప్లేస్ 2000 SFT 3000 SFT అయితే 15 డేస్ లో అయిపోతుంది. అబౌవ్ 5000 SFT 10,000 SFT అయితే 1 మంత్ పడుతుంది. 20,000 SFT అయితే 3 మంత్స్ పడుతుంది అట్లా. ఏరియా పెద్ద ఉంటే దానికి టైం పడుతుంది. ఓకే. అట్లా అంటే ఏమైనా మన రూఫ్ కి డ్యామేజ్ కావడం కానీ ఏమైనా ప్రాసెస్ అంటే ఏమైనా ఉంటాయా సార్ ప్రాబ్లమ్స్? నో స్లాబ్ అయితే దీనికి డైరెక్ట్ హ్యాంగ్ అవుతుంది. షెడ్ అయితే దానికి ఐరన్ ఫ్యాబ్రికేషన్ వర్క్ ఉంటుంది చిన్నది. దానికి మేము ఏసీ హ్యాంగ్ చేయాలంటే, డక్టింగ్ హ్యాంగ్ చేయాలంటే దానికి ఫ్రేమింగ్ చేసి ఇవ్వాలి కస్టమర్. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ప్లేస్ ఉంటే, దానికి ఆల్రెడీ మొత్తం రూఫింగ్ అయిన ఉంటే, సో అలాంటి ప్లేస్ లో పెట్టాలంటే ఏమైనా టైం ఎక్స్టెండ్ అయిద్దా? అదే ఫంక్షన్ హాల్ అయితే దానికి మినిమం 2 మంత్స్ పడుతుంది. 2 మంత్స్. ఓకే. ఎట్లాగైనా ఉంటే మేము ప్లేస్ లో చేసిస్తాం. అంటే మీరు ముందే చెప్పేస్తారా? అంటే ప్లేస్ చూసి ఇంత టైం పడుతుంది ఆ టైంలో అన్ని చెప్తాం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ హాలే ఉంది అనుకోండి, అది ఒక అంటే 2 మంత్స్ లేట్ అయింది కదా, సో అంటే పెట్టడంలో, సో దానికోసం చెప్పేస్తారా? పాత ఫంక్షన్ హాల్ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎప్పుడు వాళ్ళకి సీజన్ స్టార్ట్ ఉంటుంది. సో ఆఫ్ సీజన్ లో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తుంది, 2 మంత్స్ 3 మంత్స్ లో రినివేట్ చేస్తుంది. అప్పుడు మేము ఆ 2 మంత్స్ 3 మంత్స్ లో ఏసీ మొత్తం ఫిట్ చేసి ఆన్ చేసి ఇస్తాం. సో చూసారు కదా, మీకు కనుక మీ ఉన్న ప్లేస్లో సో ఖచ్చితంగా సెంట్రల్ ఏసీ కావాలి అని అనుకుంటే, సో సార్ నెంబర్ కింద కాంటాక్ట్ ఉంటుంది, సో కాల్ చేయండి. సో మీ ప్లేస్ని చూపించండి. సో నచ్చితే మీరు చేయించుకోవాలి, మీకు కూడా అవసరం ఉంది అని అనుకుంటే, సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడున్న టైంలో అయితే ఖచ్చితంగా అంటే ఏసీ లేనిది మనం ఉండలేం, ఎక్కడున్నా కూడా ఏసీ లేనిది ఉండలేం. సో పెద్ద ప్లేసెస్కి ఖచ్చితంగా ఇలాంటి సెంట్రల్ ఏసీ సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఏసీ అక్కడ ఒక చిన్న ఏసీ పెడితే అది రూమ్ అంతా చిన్న ఏసీలతో నిండిపోయేది. సో ఇలాంటిది ఒక్కటి పెట్టుకుంటే చాలు. అంటే 1500 SQT కూడా పెట్టుకోవచ్చు సార్. 1000 SFT నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 SFT మీ ప్లేస్ 1000 SFT అంటే అక్కడ అది ఏ ప్లేస్ అయినా కావనియండి, అంటే హాస్పిటల్ అయినా పర్లేదు, ఫంక్షన్ హాల్ అయినా పర్లేదు, సో ఏదైనా పర్లేదు. సో మనందరికి చెప్పారు, సార్ ముందే చెప్పారు. సో ఒక చిన్న కటింగ్ షాప్ లో కూడా ఈ రోజు ఏసీ ఉంటేనే వెళ్తున్నారు. అలాంటిది ఒక ఫంక్షన్ అయినా మ్యారేజెస్ అయినా అక్కడ సెంట్రల్ ఏసీ ఉండా అప్పుడే ఆ పెళ్లికి వెళ్తున్నారు. సో అంత నీడ్ ఉంది. సో ఖచ్చితంగా పెట్టించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో సార్ వచ్చి విజిట్ చేసి ఆ ప్లేస్ కి తగ్గట్టు మీకు ఎంత అమౌంట్ అవుతుంది మొత్తం కొటేషన్ వేసి లగ్జరీ హౌసెస్ కి కూడా చేస్తాం సార్. లగ్జరీ హౌసెస్ కి ఖచ్చితంగా కావాల్సింది. రెసిడెన్షియల్ లో కూడా లగ్జరీ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విల్లా, డూప్లెక్స్, బంగ్లా ఏదైనా ఉంటే దానికి కూడా చేస్తాం మేము సెంట్రల్ ఏసీ. ఇవాళ రేపు ఎట్లంటే వాటర్ లేకపోయినా బతుకుతాం, కానీ ఏసీ లేకపోతే ఆ ప్లేస్ కి వెళ్ళలేరు. ఖచ్చితంగా కూల్ ప్లేసెస్ కావాలి. ఏసీ అయితే మ్యాండేటరీ అయింది, బేసిక్ ఐటమ్ లో వచ్చింది ఏసీ మ్యాండేటరీ అయింది. సో అది కాంటాక్ట్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేయండి. సో డీటెయిల్స్ అబౌవ్ 1000 SFT ఉంటే కంపల్సరీ సెంట్రల్ ఏసీ పెట్టండి. సెంట్రల్ ఏసీ పెడితే మీకు కాస్ట్ సేవింగ్ ఉంటుంది అండ్ ప్రొడక్ట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు నార్మల్ ఏసీ పెడితే దానికి కూడా కాస్టింగ్ సేమ్ ఉంటుంది, సెంట్రల్ ఏసీ కూడా సేమ్ ఉంటుంది. సో మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇన్స్టెంట్ కూలింగ్ వస్తుంది, పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. సో సెంట్రల్ ఏసీ కంపల్సరీ కస్టమర్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే చిన్న ఏసీల కంటే ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే పవర్ సేవింగ్ కూడా సెంట్రల్ ఏసీలో పవర్ సేవింగ్ ఉంటుంది అండ్ ఏసీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో క్వాలిటీ ఎలా ఇస్తారు సార్? క్వాలిటీ వీటిలో క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సార్, చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది. ఈ డక్టింగ్ ఉంది కదా, ఈ డక్టింగ్ మేము మొత్తం ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ వచ్చి అసెంబ్లింగ్ చేసి ఫిట్ చేస్తాం. అవసరం ఉంటే నా నంబర్కి కాల్ చేయండి.